ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన కార్యాలయం సేవా తీర్థలోకి ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న శుక్రవారం అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన 4 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికారత, వ్యవసాయ మౌలిక సౌకర్యాలు, అత్యవసర వైద్య సంరక్షణ, ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థ సంబంధించిన ఫైళ్లపై ప్రధాని సంతకం చేశారు. ఇక అత్యవసర వైద్య సంరక్షణలో భాగంగా ప్రధానమంత్రి రాహత్ పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందజేయడమే ఈ పథక ప్రధాన ఉద్దేశం. దీనికి కింద బాధితులకు 1,50,000 వరకు ఉచిత వైద్యం అందజేయనున్నారు. ఆర్థిక పరమైన కారణాల వల్ల బాధితులకు గోల్డెన్ అవర్ లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి ఇబ్బందులను నివారించి బాధితులకు సకాలంలో వైద్యం అందజేసి ప్రాణాలు నిలబెట్టేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇక అత్యవసర స్పందన వ్యవస్థ బలోపేతం చేయడం, ఆకస్మిక వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ప్రధాని రాహత్ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ పథకంతో పాటు మహిళా సాధికారత కోసం లఖ్పత్ దీదీ స్కీమ్ ను మరింత విస్తరించాలని నిర్ణయించారు. మార్చి 2029 నాటికి 6 కోట్ల మంది మహిళలకు లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థిరమైన జీవన ఉపాధి కార్యకలాపాల ద్వారా డ్వాక్రా మహిళల వార్షిక ఆదాయం కనీసం ₹1,00,000 తీసుకెళ్లడమే దీని లక్ష్యం. దీని ద్వారా గ్రామీణ ఆదాయం పెంపు, మహిళలకు ఆర్థిక స్వతంత్రం వైపు ఘనమైన పురోగతిని అందుకోవడం, వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తూ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కోసం వ్యయాన్ని 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లకు రెట్టింపు చేశారు.